మొదటి భాగంలో గొర్రెల కాపరులకి దేవదూతలు ఎందుకు ప్రత్యక్షమయ్యారు, ఏం చెప్పారన్నది చూసాం కదా. ఈ రెండో భాగంలో 15వ వచనం నుంచి ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటిని గూర్చి దేవుని మహిమపరుచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 13, 14 ఆ వచనాల్లో మనకి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను అని ఆ గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నటువంటి ఆ దేవదూత ఆయనతో పాటు కోటాను కోట్ల మంది దేవదూతలు దేవుని స్తుతించుచు ఆ పరలోక మహిమను అనుభవించినటువంటి ఆ గొర్రెల కాపరులకి ఒక్కసారిగా మనం స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఎలాగైతే పవర్ పోతుందో, ఒక్కసారిగా మొత్తం అంతా చీకటి అయిపోతుందో, అలా ఒక్కసారిగా ఆ పరలోకపు మహిమ అంతర్ధానం అయిపోయింది. దేవదూతలు కనిపించలే, పరలోక సైన్య సమూహం కనిపించలే, ఒక్కసారిగా మరలా చీకటి అలముకుంది. అప్పుడు వాళ్ళు ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఎప్పుడైతే దేవదూతలు వెళ్ళిపోయారో ఆ దర్శనం అయిపోయిందో వెంటనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, జరిగిన ఈ కార్యాన్ని ప్రభువు మనకు తెలియజేయించాడు, ప్రభువే మనకి సమాచారాన్ని పంపించాడు తన దూతల ద్వారా. రండి మనం బెత్లెహేము వరకు వెళ్ళి జరిగినటువంటి ఈ కార్యాన్ని చూద్దాం అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆ బెత్లెహేముకి వస్తున్నారు. వాళ్ళు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచరే. ఆ గొర్రెల కాపరులు ఆ రాత్రికాల సమయంలో ఆ గొర్రెల కాపరులు అలా వెతుక్కుంటూ బెత్లెహేము ప్రాంతానికి వచ్చి ఎవరెవరిని చూశారంట? యోసేపును మరియను తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువును చూచరే. తొట్టిలో ఒక చిన్న శిశువు, చిన్న పసికందు, ఆయన శరీరం అంతా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంది. ఆ తొట్టిలో పండుకుని ఉన్నాడు చిన్న శిశువు. కానీ వీళ్ళకు వచ్చిన దర్శనం ఏంటి? పరలోక దర్శనం. గంభీరమైన దేవదూతలు బలాఢ్యులు, చాలా పెద్దవాళ్ళు, మానవుల కంటే అతీతులు, చాలా పెద్దగా ఉంటారు. ఆ దేవదూతలు, వారి రెక్కలు, వారి చుట్టూ ప్రకాశిస్తున్న వెలుగు, పరలోక దర్శనం, కోటాను కోట్ల మంది దేవదూతలు. ఇంత దర్శనాన్ని చూసినటువంటి వీళ్ళ మనసు, అది మనసు నిండా పెట్టుకుని ఆ దర్శనాన్ని, అంత గంభీరమైన దాన్ని మనసులో పెట్టుకొని వెతుక్కుంటూ అక్కడికి వస్తే ఎవరు కనిపించారంట? వెలుగు లేదు, దేవదూతలు లేరు, ఎలాంటి సౌకర్యాలు లేవు, పశువుల పాక, ఆ పశువుల మధ్యలో లేదా పశువులు లేకపోతే ఒంటరిగా మొత్తానికి పశువుల పాకలో ఒక చిన్న గుహ లాంటి దాంట్లో, రాతిని తొలిపించినటువంటి గుహ లాంటి దాంట్లో అక్కడ పశువుల్ని ఉంచేవాళ్ళు, పశువుల పాక. అక్కడ ఒక చిన్న తొట్టి, ఆ తొట్టిలో యేసు ప్రభు. ఇంత గంభీరమైన దర్శనము ఇక్కడ ఉన్న ఈ చిన్న శిశువు. ఇద్దరు అసలు పొసగట్లేదు కదా. వీరికి ఆ పొలంలో వచ్చిన దర్శనమేమో గంభీరమైన ఆకారాలు దేవదూతలు, వారి చుట్టూ వెలుగు, భయపడిపోయి దేవదూత భయపడకండి అని చెప్పేటువంటి గంభీరమైన ఆ దర్శనం ఏంటి? ఇక్కడికి వచ్చి చూస్తే చిన్న పసికందు పొత్తిగుడ్డలతో చుట్టబడి అక్కడ పరుండబెట్టబడి ఉన్నాడు. ఇంత దర్శనం ఈయన గురించిన వచ్చింది.
యేసు ప్రభువుని గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మనకు నిజంగా అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాం అన్నది. అలా చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. మనం నమ్ముకున్న ఈ యేసే ఇంత సృష్టిని చేశాడు అన్నది మనం అర్థం చేసుకునే దాంట్లో విఫలమైపోయాం. అపోస్తలుడైన యోహాను యేసు ప్రభువుని గురించి ఎంత అద్భుతమైన వర్ణన ఇస్తాడు అంటే, ఇప్పటికీ క్రైస్తవులకి ఇది అర్థం కాలే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యము, వాక్యముగా దేవుని దగ్గర ఉన్న దేవుడై ఉన్న వాక్యము, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా, కనిపించేది కానీ కనిపించనిది కానీ ఏది కూడా ఈ ప్రపంచంలో సృష్టిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రస్తావన లేకుండా జరగలేదు. అంటే యేసు ప్రభు ఎవరెంతకి? అదిగో ఎదురు కనిపిస్తున్న కొండని యేసు ప్రభు చేశాడా? ఆ ఎదురుగా ఉన్న కొండని, పర్వతాలని యేసు ప్రభు చేశాడా? జలధారల్ని యేసు ప్రభు బిగించాడా? ఈ ఆకాశ సైన్య సమూహాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు, ఇంత సృష్టిని యేసు ప్రభు చేశాడా? దాని అర్థం అదే కదా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్నప్పుడు మనం నమ్ముకునే సాక్షాత్తు సృష్టికర్తని అని చెప్తున్నాడు యోహాను గారు. నేరుగా యేసు ప్రభు గురించి ప్రారంభించలే ఆయన. ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే పరలోకం నుంచి ప్రారంభించాడు. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యం దేవుని దగ్గర ఉన్నది, వాక్యం దేవుడై ఉన్నది అని ప్రారంభించి ఆయన లేకుండా కలిగి ఉన్నది కలగలేదని చెబుతూ వచ్చి 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, ఆ దేవుడిగా ఉన్న, దేవుని దగ్గర ఉన్న, ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని రాయబడినటువంటి ఆ దేవుడు, సర్వ సృష్టిని కలుగు చేస్తున్న దేవుడు, ఆ వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎలా మన మధ్య నివసించాలంటే ఏం ధరించాలి? శరీరాన్ని ధరించాలి. మనం మనుషులం కాబట్టి ఆయన శరీరాన్ని ధరించాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అని అంటున్నాడు యోహాను. ఇంకో మాటలో చెప్పాలి అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయబడినటువంటి ఆ దేవాది దేవుడు ఆ దైవత్వం మీద మానవ తొడుగుని, మానవ శరీరాన్ని ధరించి ఆయన మహిమను దాచిపెట్టుకున్నాడు అని అర్థం. ఇప్పుడు నా శరీరం మీకు కనపడుతుందా? నా శరీరం కనిపించట్లేదు కదా. ఏం చేశాను నేను? బట్టలతో నేను దాచిపెట్టుకున్నాను. అవునా? అలాగే దేవుడై ఉన్న, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయబడినటువంటి ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దైవత్వాన్ని దేంతో దాచిపెట్టుకున్నాడంట? ఆ వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని ధరించి ఆ దైవత్వాన్ని, ఆ మహిమను దాచిపెట్టుకొని చిన్న శిశువుగా ఆ తొట్టిలో పండుకొని ఉన్నాడు. దేవదూతల చేత చెప్పబడి దేవదూతల దర్శనం కలిగింది, పరలోక దర్శనం కలిగింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు నమ్మగలిగారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా స్పందించారు అంటే, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. విన్న వాళ్ళంతా మిక్కిలి ఆశ్చర్యపోయారు. కొంతమంది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకున్నారేమో, కొంతమంది ఏంటి ఈయన పరలోకం నుంచి వచ్చాడా, ఈయన దేవుని గొర్రెపిల్ల, ఎన్ని రకాలుగా అనుకున్నారో తెలియదు. కానీ వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆశ్చర్యమే కదా, అంత చిన్న పసికందును చూపించి ఈయన లోక పాపాలన్నీ మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, లోకానికి అంతటికీ ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం ఈయనే అని అంత చిన్న పసికందును చూపెడితే ఎవరు నమ్మగలరు? ఎలా నమ్మగలరు? ఒకవేళ ఆ గుంపులో నేను ఉన్నా సరే నేను కూడా నమ్మలేను. ఏంటి ఈ చిన్న బిడ్డ ప్రపంచానికి అందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానమా? మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు ఏదో కవ్వించి కావాలని చెప్తున్నారు. అసలైనకి ఇల్లు లేదు, అసలైనకి సత్రంలో స్థలం లేదు. పశువుల పాకలో, పశువుల తొట్టులో ఎవరైనా నివాసం ఉన్నారు అంటే, అక్కడ బిడ్డను పండుకోబెట్టారు అంటే ఎంత దయనీయమైన పరిస్థితి అది. అలా కనీసం ఇల్లు కూడా లేనటువంటి, పడుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పశువుల తొట్టులో పరుండబెట్టినటువంటి ఈయన
లోకరక్షకుడు ఎలా అవుతాడు అని ఎంతమంది ఆశ్చర్యపోయారో. ఎందుకు ఆయన అంత తగ్గించుకున్నాడు అంటే, ఆయన కనుక తన మహిమతో వచ్చి ఉంటే ప్రపంచం ఆయన్ని భరించలేదు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం చెందను, తన రూపాన్ని మార్చుకున్నాడంట. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన ముఖం ఎలా ఉందంట? సూర్యునిలాగా ప్రకాశిస్తుందంట. సూర్యుని చూడగలమా? సూర్యుడిని చూడగలమా? సూర్యుడిని 10 సెకండ్లలో చూసామనుకో, 10 నిమిషాలు ఎక్కడ చూసినా సూర్యుడు కనబడుతుంటాడు మనకి. 10 సెకండ్లలో చూస్తే సూర్యుడిని చూడలేం. 10 సెకండ్లు ఇలా చూస్తే తర్వాత 10 నిమిషాలు ఎక్కడ చూసినా సూర్యుడే కనబడుతుంటాడు మనకి. అంత బలహీనమైన కన్ను మంది. ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశిస్తుందంట. చూడగలరా? ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన వస్త్రాలు తెల్లగా కాదు, ఆయన వస్త్రాలు వెలుగులాగా తెల్లగా. వెలుగు అంత తెల్లగా ఎవరు వస్త్రాలని చలువ చేయగలరు? మురికి పోగొట్టి తెల్లగా చేయగలరు, కానీ వెలుగులాంటి తెల్లదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ చాకలి చలువ చేయలేడు అని మరో సువార్తలో వ్రాయబడి ఉంటుంది. యేసు ప్రభు రూపాంతరం చెందాడు, తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. ఒరిజినల్ రూపం ఏంటంటే సూర్యునిలాగా ప్రకాశించేటువంటి రూపం ఆయనది. ఆయన వస్త్రాలు వెలుగులాగా కాంతివంతమైనటువంటి వెలుగులాంటి వస్త్రాలు ఆయనవి. పరలోక మహిమ అలా చూపించాడు. వెంటనే మరలా ఆ దర్శనం అయిపోయింది, మరలా మామూలు వ్యక్తిగా అయిపోయాడు. శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా, యేసు మాట్లాడుతూ ఉంటే శిష్యులు బోర్ల పడి మిక్కిలి భయపడగా. బోర్లు ఎందుకు పడ్డారు అంటే ఆ వెలుగుని, ఆ ప్రభావాన్ని తప్పించుకోవడానికి తమ ముఖాన్ని దాచిపెట్టుకుంటున్నారు. దేవుని దర్శనం కలిగింది ఏషియాకి. అందులో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఎందుకని? వారికి ఇవ్వబడిన రెక్కలతో వారి శరీరాన్ని, వారి ముఖాన్ని మొత్తం కప్పుకొని ఎగురుతున్నారు అంటే ఆయన ప్రభావం నుంచి తప్పించుకోవడానికి. ఇవ్వబడిన ఆ రెక్కల్లో ఎక్కువ శాతం వారిని కప్పుకోవడానికి, దాచిపెట్టుకోవడానికే వాళ్ళు వాడుతున్నారు. 2 ఎగురుతున్నారు. యేసు ప్రభు ముఖం మారినప్పుడు, ఆయన స్వరూపం మారినప్పుడు ఆయన్ను వెంబడించిన శిష్యులు, ఆయనతో పాటు కొండ మీదకి వెళ్ళిన శిష్యులు వెంటనే బోర్లు పడి మిక్కిలి భయపడి, అక్కడ వ్రాయబడిన పదం. శిష్యులు ఈ మాట విని బోర్లు పడి మిక్కిలి భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఎక్కిన యేసు ప్రభు కాదు వాళ్ళకు కనబడుతూ ఉన్నది, ఇంకో ఆయన కనబడుతున్నాడు. వాళ్ళతో పాటు కొండ మీదకి ఎక్కిన యేసు ప్రభు అయితే భయపడాల్సిన అక్కర్లే. ఈయన ముఖం మారిపోయింది, వస్త్రాలు మారిపోయాయి, ఆయన తేజవంతంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన బోర్లు పడి, ఎలాగైతే ఆ శరాపులు తమను తాము కప్పుకుంటున్నాయో దేవుని ప్రభావం నుంచి, అలా బోర్లు పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. అలా వాళ్ళు బోర్లు పడిపోయి తప్పించుకోవడానికి భయపడి వణికిపోతున్నారు. ఎవరో భుజం తట్టారు, ఇలా తట్టి లేవండి భయపడకండి అనగానే వాళ్ళు కన్నులెత్తి చూస్తే ఎవరు కనిపించారంట? మామూలు యేసు ప్రభు, కొండ మీదకి వెళ్ళినటువంటి యేసు ప్రభు కనిపించాడు. యేసు ప్రభు తప్ప ఏలియా కానీ మోషే కానీ కనిపించలే, ఆ ప్రభావం లేదు. మామూలు యేసు ప్రభు, వీళ్ళతో పాటు ఎక్కినటువంటి యేసు ప్రభు. యేసు ప్రభుని చిన్నగా ఊహిస్తున్నాం మనం. యేసు ప్రభును చిన్నగా ఆలోచించి చిన్న కోరికలు అడుగుతున్నాం ఆయన్ని. ఎంత అమాయకులు అంటే, ఏదో రోగము సమస్య వస్తుంది, దాన్ని తీసివేసుకోవడానికి చర్చికి వస్తున్నాం. ఆయన ప్రభావాన్ని మనం అర్థం చేసుకోలే. ఈ సందర్భం మనకు అర్థమైతే యేసు ప్రభువును మనం చూసే కోణం మారిపోతుంది. ఏదో ఒక రోగం వచ్చింది, ఆ రోగం పోతే చాలు అనేటట్టుగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు అంటే ఆయన పూర్తి స్వరూపాన్ని మనం చూడలే, అర్థం చేసుకోలే మనం.
చిన్న చిన్న వాటికి ముడిపెట్టుకున్నావు యేసు ప్రభువుని. ఉదాహరణకి నా అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, నేను వారానికి ఒకసారి ఏటీఎం దగ్గరికి వెళ్ళి 500 రూపాయలు విత్డ్రా చేసుకొని ఆ 500 రూపాయలు చాలా పొదుపుగా వాడుకుంటున్నాను అనుకో, అర్థం కాలే నా ఆస్తి ఎంతో నాకు అర్థం కాలే. ఒకవేళ నాకు అర్థమైతే నా అకౌంట్లో 1,00,000 కోట్లు ఉన్నాయని అర్థమైతే వారానికి ఒకసారి 500 తీసుకొని ఆ 500ని పిసికి వాడుకొని నేను నాకు అర్థం కాక అలా వాడుకుంటున్నాను నేను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపం ఇంత గంభీరమైంది, ఆయన దేవాది దేవుడు అని మనకు అర్థమైతే, ఈ వచనం మనకు అర్థమైతే ఆయన్ను మనం చూసే కోణం మారిపోతుంది. మన దేవుడు మనం అనుకున్నంత చిన్నోడు కాదు, ఆయన్ను చూడాల్సినటువంటి దృష్టి వేరే ఉంది. అది అపోస్తలు కలిగింది. భయపడ్డారు, బోర్లు పడ్డారు, వణికిపోతున్నారు. తట్టి లేపితే కన్నులు ఎత్తి పైకి చూస్తే మరలా మామూలు యేసుప్రభు కనిపించాడు. అలా ఒక చిన్న గ్లింప్స్ అంటారు దాన్ని, ఒక చిన్న అలా తలుక్కుమనేటట్టుగా యేసుప్రభు దైవత్వం అలా తలుక్కుమన్నట్టుగా కనిపించింది వారికి. గొర్రెల కాపరులకి ఆ దేవదూతలు ప్రత్యక్షమై ఆ పరలోక దర్శనం వచ్చి వాళ్ళు వెతుక్కుంటూ అక్కడికి వస్తే అక్కడ అంత గాంభీర్యం లేదు. పశువుల పాకలో మామూలు చిన్న పసికంద, అంతే. మామూలు స్త్రీ మరియా, మామూలు ఒక పురుషుడు యోసేపు, అంతేగాని అంత గాంభీర్యం ఏమీ లేదు అక్కడ ఆ పశువుల పాకలో. ఆ శిశువు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఈయన గురించా ఇంత పరలోక దర్శనం? విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. నిజమే, యేసు ప్రభువు గురించినటువంటి ఆ సమాచారం అనేది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే చెబుతున్న వీళ్ళు చూశారు కాబట్టి వీళ్ళకంత ఆశ్చర్యం లేదు, నమ్ముతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు దేవదూత చెప్పింది కాబట్టి. కానీ ఆ వింటున్న వాళ్ళకి అంత గ్రహింపు లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చూడలే. దేవుడు అందరికీ ఆ దర్శనాన్ని ఇవ్వలే. ఆ రోజు యేసు పుట్టిన వెంటనే మొత్తం ఆకాశం తెరవబడి ఆకాశంలో నుంచి ఒక గంభీరమైన దర్శనం కనబడితే అందరూ చూస్తారు కదా. ఎందుకని దేవుడు అందరికీ తెలిసేటట్టుగా అంత గంభీరమైన దర్శనాన్ని ఇవ్వలే? గొర్రెల కాపురులు వచ్చారు, వాళ్ళు చూపించాడు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబుతాడు. వాళ్ళు చెప్పింది పక్కన వాళ్ళు వినాలి, అంతే. నాకు కూడా దర్శనం కావాలి, నాకు కూడా కనిపించాలి, అలా ప్రతి ఒక్కరికి దర్శనం ఇవ్వడు దేవుడు. ధనవంతుడు మరణించాడు, పాతాళానికి వెళ్ళాడు. లాజరు మరణించాడు, దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి నీతిమంతుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా నీళ్లు కావాలి, అలవటిస్తున్నాను, నరకయాతన అనుభవిస్తున్నానని కేకలు వేస్తున్నాడు. అని చివరికి ఏమంటాడు అంటే, అయ్యా నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి లాజరును పంపించు, ఇలాంటి స్థలం ఒకటి ఉందని చెప్పించు అని అంటే, అప్పుడు అబ్రహాం అంటాడు, వారి దగ్గర మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. మోషే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే ఇక్కడికి రాకుండా తప్పించుకుంటారు. ఎంత భయానకమైన స్థలం ఒకటి ఉందని ఇక్కడి నుంచి ఒకరిని పంపించు అంటే, ఇక్కడి నుంచి వెళ్ళడం కాదు, అక్కడ ఉన్నారు ప్రవక్తలు, వాళ్ళు చెప్పేది వింటే ఇక్కడికి రారు. ఈరోజు క్రైస్తవానికి ఏం కావాలంటే అన్ని దర్శనాలు కావాలి, అన్ని దర్శనాలు, అన్ని కళలు, అన్ని అనుభవాలు. దేవుడే నేరుగా మాట్లాడాలి వాళ్ళతో. మన క్రైస్తవులు మాట్లాడుకుంటే తమాషాలు ఎలాగుంటాయంటే, దేవుడు చెప్పాడంట మగబిడ్డను ఇస్తానని, పోనీ ఫోటో ఇవ్వకపోయాడు ఒకటి, తీరా చూస్తే ఆడపిల్ల. ఏంటి ఆడపిల్ల పుట్టింది? అదే దేవుడు ప్రార్థన చేస్తున్నా ఎందుకు ఇలా ఇచ్చాడని. ఇప్పుడు చెప్పు, దేవుడు దర్శనం ఇచ్చాడా, నువ్వు భ్రమపడ్డావా? భార్యకి గర్భం వచ్చింది, పుడితే ఆడబిడ్డైనా పుట్టాలి, మగబిడ్డైనా పుట్టాలి. నీకేమో మగబిడ్డని దర్శనం వచ్చా, పుట్టిందేమో ఆడబిడ్డ. ఎక్కడ సమస్య ఉందో, నీలోనా దేవుళ్ళనా? నీకు వచ్చింది దర్శనం కాదు, అదే కలవరంతో ఉన్నావు కాబట్టి నీకు వచ్చే ప్రతి కళనే దర్శనం అనుకుంటావు నువ్వు, అంతే. పండంటి బిడ్డను మగబిడ్డను దేవుడు బిడ్డగా ఇస్తున్నాడంట. తీర చూస్తే అసలు గర్భమే నిలవబడలే, పడిపోయింది.
డిప్రెషన్లోకి వెళ్ళడం, ఎందుకు ప్రభు ఇలా చేసావు, మగబిడ్డని ఇస్తాను, ఎందుకు ఇలా చేసావు, నీకు అసలు దేవుడు చెప్పాడు ఇస్తానని? భ్రమ. ప్రతి కళను దర్శనం అనుకుంటాం, అంతే. ప్రతి కళను దర్శనం అనుకుంటాం, ప్రతి దాన్ని దర్శనం అనుకుంటాం. బైబిల్లో దేవుడు మనతో ఏం మాట్లాడాలో ప్రతిదీ వ్రాయించాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎన్ని మాటలు, ఎన్ని సందర్భాలు. దేవుడు ప్రతి మాట వ్రాయిస్తే దీన్ని చదివిన చరిత్ర లేదు మన దగ్గర, దీన్ని అర్థం చేసుకోవాలన్న ప్రయాసం లేదు మన దగ్గర. దీన్ని మూసిపెట్టి మోకరించి ప్రభువా నాతో మాట్లాడు. ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? దీన్ని మూసిపెట్టి, ఆయన మాటల్ని మూసిపెట్టి నువ్వు ముసుగేసుకొని నాతో మాట్లాడు ప్రభు అంటే ఏం మాటలు ఉంటాయి, ఏం మాట్లాడాలి నీతో? ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎలా చెబితే వీళ్ళకి అర్థమవుతుంది అనే బాధ అనిపిస్తుంది. మొన్న ఒక ఆయన ఒక ప్రవచనం చెప్పాడు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని. పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. బైబిల్ చదివితే అలా చూడగానే అర్థమవుతుంది, వీడు జోకరు అని అర్థమవుతుంది. చదవరు బైబిల్, అంత ఓపిక ఎవరికి లేదు. బైబిల్ కొనుక్కుంటున్నారు తప్ప బైబిల్ చదివే వాళ్ళు లేరు. పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయి, ఐఏఎస్ క్యాడర్ల ఉద్యోగాలు ఉంటాయి, కానీ భక్తి విషయానికి వస్తే, బైబిల్ దగ్గరికి వస్తే ఏమీ తెలియదు వాళ్ళకి. నిజంగా ఏమీ తెలియదు. ఒక కషాయి వాడి దగ్గరికి వెళ్ళి, ఒక గొర్రె చర్మం వేసిన తోడేల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఇలా చేతులు కట్టుకొని, అయ్యగారు బ్లెస్ చేయండి మమ్మల్ని అని. వాడెవడు బ్లెస్ చేయడానికి, వాడెవడు ఆశీర్వదించడానికి? బైబిల్ చదవరు. ఆయన అన్నాడు పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నాడు. ఆ పార్టీ ఓడిపోయింది. వెంటనే మరుసటి రోజు వాళ్ళ ఆవిడ లైవ్ పెట్టి, కొన్నిసార్లు ప్రవచనం ఎందుకు నెరవేర్చబడదంటే అని ప్రసంగం ఎత్తుకుంది. ప్రవచనం కొన్నిసార్లు నెరవేర్చబడదంట, అసలు బైబిల్ అలాంటి మాట లేదు అని ఇక యోనా గ్రంథాన్ని, బైబిల్ ఉన్న కొన్ని సందర్భాలు అన్నిటినీ కలిపి చెరిపి వక్రీకరించి ఒక కొత్త చెత్త సిద్ధాంతాన్ని క్రైస్తవులు వదిలిపెట్టారు. ప్రవచనం అంటే ఏంటో చెప్తాను వినండి. ప్రవచనం అంటే భవిష్యత్తు చెప్పడం. మధ్యాహ్నం 1 గంటకి ఏం జరుగుతుంది నా జీవితంలో అన్నది నాకు తెలీదు. నాకు తెలుసా? తెలీదు. ఎవరికి తెలుసు మరి? భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడికి తెలుసు. నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొక వ్యక్తి ఆ బయట ఉన్నాడు అనుకో, మధ్యలో ఏముంది? గోడ ఉంది, అడ్డుంది. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో నాకు తెలుసా? ఇక్కడ తెలీదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాడో ఆ వ్యక్తి చూడగలడా? చూడలేడు. ఎందుకని? ఇది అడ్డుగా ఉంది గోడ. కానీ ఈ పైన రేకులు తీసేసి పైన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఇక్కడ ఈ వ్యక్తికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసు, అక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసు, అవునా? కానీ నాకు ఆ వ్యక్తికి తెలియదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేనేం చేస్తానో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎవరికి తెలుసు మరి? ఇలా పైనుండి భూత వర్తమాన భవిష్యత్ కాలాలను చూస్తూ ఉన్నటువంటి దేవుడికి ప్రతిదీ తెలుసు, అవునా? ఇక్కడ ఏం జరుగుతుంది భవిష్యత్తులో అన్నదే ఇప్పుడే నాతో దేవుడు చెప్పాడు అనుకో, దీన్ని ప్రవచనం అంటారు. ఇలా భవిష్యత్తులో జరిగేదానికి నా మీద ఆధారపడి లేదు, జరిగేదాన్ని దేవుడు చెప్పాడు. దానికి నేను ఏదో చేస్తే జరిగేది జరగకుండా పోదు. జరిగేదాన్ని దేవుడు చెబితే దాన్ని ప్రవచనం అంటారు. అయితే వాగ్దానము, నిబంధన అనే 2 పదాలు ఉన్నాయి బైబిల్లో. వాగ్దానం అంటే దేవుడు మాట ఇవ్వడం, వ్యక్తిగతంగా ఆయన మాట ఇవ్వడం, దీన్ని వాగ్దానం అంటారు. నిబంధన అంటే అగ్రిమెంట్ చేసుకోవడం. వాగ్దానంలోనూ నిబంధనలోనూ కండిషన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. నేను నీకు ₹1,00,000 ఇచ్చాననుకో, ఒక అగ్రిమెంట్ చేస్తుంటాం మన ఇద్దరం. ఏమని? పలానా తారీఖు లోపు నాకు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఆ తారీఖు తర్వాత నుంచి వడ్డీ డబుల్ అవుతుంది అని ఒక షరతు ఉంటుంది. ఇంకా వేరే తారీఖు పెట్టి ఆ తారీఖు లోపు ఇవ్వకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తెచ్చుకుంటాను,
ఇంకో తారీఖు పెట్టి అప్పట్లోకి ఇవ్వలేదనుకో మొత్తం ఇంటినే స్వాధీనం చేసుకుంటారు. కండిషన్స్ ఉంటాయి. ఏ దాంట్లో? అగ్రిమెంట్లో, నిబంధనలో. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. ఇదిగో నా మాట నువ్వు విన్నావు అనుకో, నేను నీకు ఇచ్చేస్తాను. ఇది వాగ్దానం. అబ్రహాము, నేను చూపించే దేశానికి నీవు వస్తే నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనాంగంగా చేసి నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు పర్సనల్గా. దీన్ని వాగ్దానం అంటారు. ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది? నేను చూపించే దేశానికి వస్తే, నీకు ఇష్టం వచ్చిన దేశానికి కాదు, నేను చూపించే దేశానికి వస్తే నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వస్తే ఇలా జరుగుతుంది. ఒకవేళ రాకపోతే జరగదు. వాగ్దానం అంటే దేవుడు పర్సనల్గా మాట ఇచ్చేదాన్ని వాగ్దానం అంటారు. దేవుడు జనాంగముతో ఒక అగ్రిమెంట్ చేస్తుంటే దాన్ని నిబంధన అంటారు. నిబంధనలో కండిషన్స్ ఉంటాయి, వాగ్దానంలో కండిషన్స్ ఉంటాయి, ప్రవచనంలో కండిషన్స్ ఉండవు. భవిష్యత్తులో జరిగేదాన్ని దేవుడు చెబుతాడు. ఆ జరిగేది నేను ఏదో చేస్తే జరగకుండా పోతుంది. భవిష్యత్తులో జరిగేది నేనేదో చేయకపోవడం వల్ల చేస్తేనో అది జరగకుండా ఆగిపోదు. ఇంత చిన్న తేడా తెలియకుండా వాళ్ళు లైవ్ పెట్టి, ఎవరు చాలా పెద్దోళ్ళు వాళ్ళు సమాజం దృష్టిలో, ప్రవచనం కొన్నిసార్లు ఎందుకు నెరవేరదంటే ఇంతకు మించిన హాస్యాస్పదం, ఇంతకు మించిన భ్రష్టత్వం, ఇంతకు మించిన అపచారం ఇంకొకటి లేదు. కానీ బైబిల్ తెలియని వాళ్ళంతా నిజమే కదా అని అనుకుంటున్నారు. ఏది వాగ్దానమో, ఏది నిబంధన, ఏది ప్రవచనమో తెలియకుండా మీకు మాట చూపెడతాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ప్రవచనం అంటే ఏంటి, దేవుని నోట నుండి బయలుదేరినటువంటి మాట ఎలాంటి లక్షణాలు కలిగింది అనే దానికి 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చీర్చి వర్ధిల్లునట్టు చేయను, అలాగే నా నోట నుండి వచ్చినమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. వర్షము కానీ హిమము కానీ ఆకాశం నుండి ఇలా పడినప్పుడు, భూమి మీద పడినప్పుడు మరలా అలాగే వెళ్తాయా? వెళ్ళవు. అలా లోపలికి ఇంకిపోయి విత్తనాన్ని ఫలింపజేసి విత్తనానికి 100 విత్తనాలు ఇచ్చి పంట ఇచ్చి ఎన్నో కార్యాలు చేసి తర్వాత ఆవిరిగా పైకి వెళ్ళిపోతుంది. ఆకాశం నుంచి పడిన వర్షం నిష్ఫలంగా వెళ్ళదు, ఆకాశం నుంచి పడిన మంచు నిష్ఫలంగా వెళ్ళదు. అది ఎందుకు పడిందో ఆ కార్యాన్ని నెరవేర్చే వెళ్తుంది. అలాగే నా నోట నుండి వచ్చిన ఉంటుంది, నేను పంపిన కార్యాన్ని సఫలం చేసే వస్తుంది అది అని దేవుడు చెప్పాడు. దేవుడి మాట నిరర్థకం కాదు. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరిగేదాన్ని ముందు దేవుడు చెప్తాడు. ఇది నా మీద ఆధారపడి లేదు. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే అది జరగదు, నువ్వు అక్కడికి వెళ్తే అది జరుగుతుంది. కండిషన్స్ ఉండవు ప్రవచనానికి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అంతే. ఆ కన్యక ఎంత వయసు ఉండాలి, ఆ కన్యక ఏ రంగు ఉండాలి, ఆ కన్యక ఎంత ఎత్తు ఉండాలి, ఆ కన్యక ఎక్కడ ఉండాలి, ఇలాంటి కండిషన్స్ లేవు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇది మీకు ఇప్పుడు తెలీదు, భవిష్యత్తులో జరుగుతుంది. దాన్ని ముందే చెప్పాడు. అదే ప్రవచనం అంటే. కండిషన్స్ ఉండవు. ఇంత చిన్న విషయాన్ని తెలియకుండా కోటలు కట్టేస్తున్నారు క్రైస్తవ్యంలో. ఇప్పటికి వాళ్ళు చెప్పినటువంటి తప్పు సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, దాన్ని వెనకేసుకొని అనేక మంది మోస్తున్నారు. నిన్న ఒక ఆయన వీడియో పెట్టాడు, ఆయన పేరు జాన్ బాబు, క్రీస్తు విజయం. ఆయన అంటున్నాడు, ప్రవచనములైనను నిరర్థకమగును అని ఉంది కదా బైబుల్ అంటున్నాడు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు వీళ్ళని ఏం చేస్తే పాపం వస్తుందో అనిపిస్తుంది. ప్రవచనములైనను నిరర్థకమగును అంటే చెప్పిన ప్రవచనం నిరర్థకమవుతుంది అని కాదు. ఇక మీదట ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు అని మరొకసారి చెప్తున్నాను. దేవుని నోట నుండి వెలువడిన మాట నిరర్థకమవుతుంది అని కాదు దాని అర్థం. ఇక మీదట దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదు అని. ఇంకొకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని నోట నుండి వెలువడినటువంటి మాట ఆకాశం నుండి వర్షం పడి ఎలాగైతే నిష్ఫలంగా వెళ్ళదో, దాని కార్యాన్ని నెరవేరుస్తుందో, అలాగే దేవుని నోటి నుండి వెలువడిన మాట ప్రవచనం అన్నది అది నిరర్థకమవుతుంది అని కాదు. ప్రవచనం నిరర్థకమవుతుందంటే అర్థము ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. ఎందుకు అవసరం లేదు? బైబిల్ సంపూర్తి అయిపోయింది,
సర్వసత్యం మన దగ్గరకు వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరో ప్రవచనం చెప్పాల్సిన అక్కర్లేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ మొత్తం సారాంశం అన్నది చదివితే దేవుడు ఏంటి అన్నది మనకు అర్థమైపోతాడు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మనకు అర్థమైపోతాడు. మనం ఎలా బ్రతకాలో మనకు తెలిసిపోతుంది. ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో మనకు అర్థమైపోతాయి. మీకు మాట చెప్తాను. మొన్న నా స్నేహితుడు ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన చనిపోయినటువంటి 3 రోజుల తర్వాత ఆయన ఫోన్లో నుంచి నాకు ఫోన్ వచ్చింది. చనిపోయిన 3వ రోజు వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే, బ్రదర్ మీరు ఈ నంబర్కి ఏదైనా అమౌంట్ పంపించారా అని అన్నాడు. ఎస్ పంపించాను నిన్న. అదే బ్రదర్ దీనికి మెసేజ్ వచ్చింది మీరు పంపించినట్టుగా, అంటే వేరే దాన్ని ట్రాన్స్ఫర్ చేశాను. విషయం ఏంటంటే నాన్న చనిపోయాడు కాబట్టి మొత్తం ఆయన డాక్యుమెంట్స్ కానీ ఆయన వస్తువులు కానీ అన్నీ కూడా ఈయన ఒకటి వెతుకుతున్నాడు. అన్నీ ఇటు ఫోన్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ వెతుకుతున్నాడు. నాన్న ఎవరికైనా డబ్బు ఇచ్చారా, లేకపోతే ఎవరైనా నాన్నకి డబ్బు ఇవ్వాలన్నా మొత్తం అన్నీ వెతుకుతున్నాడు. అలా వెతికే క్రమంలో నేను 2 రోజుల క్రితం వేసినటువంటి ఆ అమౌంట్ ఆ వ్యక్తికి తెలిసిందనమాట. అప్పుడు నాకు ఫోన్ చేసి అడిగాడు. అలా కాకుండా పడుకోనో లేకపోతే మోకరించో, నాన్న నాకు కనిపించు, నాకు చెప్పు నాన్న, నువ్వు ఎవరికి ఎంత ఇచ్చావు, ఎవరు నీకు ఎంత ఇవ్వాలా, నాతో మాట్లాడినానా అని అంటే వెర్రితనం కాదు. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రశ్న చెప్పించుకోవడానికి, సోది చెప్పించుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా. చనిపోయిన వ్యక్తికి మీదట కనిపిస్తాడా? ఏం చేయాలి? ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు వస్తువులు, డాక్యుమెంట్స్ వాటిని వెతుకుతూ ఉంటే వారికి సంబంధించిన అనేకమైన విషయాలు మనకు తెలుస్తాయి. అలా కాకుండా నాకు మా నాన్న కనిపిస్తేనే నేను మా నాన్న చెప్పినట్టు చేస్తానంటే కుదరదు. ఎవరో ఇంటికి వచ్చారనుకో, బాబు మీ నాన్న నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే, లేదు మా నాన్న కనిపించలేదు, చెప్పలేదు, మా నాన్న కనిపించి చెప్తే అప్పుడు ఇస్తానంటే కుదరదు. బీరువా తెరిస్తే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్లలో ఇంకెవరో నీకు డబ్బు ఇవ్వాలి, మీ నాన్నకి ఇవ్వాలి, అది కూడా ఉంటుంది. ఇది తీసుకుని వెళ్తే వాళ్ళు డబ్బు ఇస్తారు. దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొత్తం వ్రాయించి ఇందులో భద్రపరిస్తే దీన్ని చదివితే దేవుడేంటో అర్థమవుతాడు. దీన్ని పక్కన పెట్టేసి దర్శనాల మీద, కళల మీద, అనుభవాల మీద ఆధారపడుతున్నారు. వచ్చే సంవత్సరం నీకు కొడుకు పుడతాడని ఎవరో చెప్తే ఆ దైవజనుడు చెప్పాడు కదా నాకు పుడతాడు. తీరా చూస్తే పుట్టడు. ఎందుకు పుట్టలేదంటే నువ్వేదో పాపం చేసావు అందుకే పుట్టలే. ఇలాంటి తమాషాలన్నీ ఎందుకు వింటున్నావు, ఎందుకు పాటిస్తున్నావు అంటే ఇందులో ఉన్నటువంటి సత్యం మనకి ఎక్కక, దేవుని నోట నుండి ఒక ప్రవచనం, ఒక మాట వెలువడితే అది తీరుతుంది. నెరవేరేదాన్నే ప్రవచన రూపంలో చెప్తాడు ఆయన. నెరవేరని దాన్ని కాదు, నెరవేరేదాన్ని చెప్తాడు. అలా ప్రవచనం అన్నది కొన్నిసార్లు ఎందుకు నిరర్థకమవుతుందని ఒక చెత్త సిద్ధాంతాన్ని బెల్లంపల్లిలో పుట్టించారు. దాన్ని అనేక మంది మోస్తున్నారు. బైబిల్ తెలిసిన వాడికి ఎంత బాధ అంటే, ఎంత ఆవేదన అంటే, దేవుని సత్యం అన్నది గల్లంతైపోతుంది అంటే. నేను ఎందుకు చెప్పాను ఇదంతా? గొర్రెల కాపరులకి దేవదూతలు ప్రత్యక్షమై దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు అని చెప్పారు. అక్కడికి వచ్చి వాళ్ళు చెబుతూ ఉంటే విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. వినాల్సిందే, అందరికీ దర్శనాలు అనుగ్రహించబడవు. వాళ్ళకు దర్శనాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మీరు వెళ్ళి చెప్పండి, మీరు చెప్పిన వాటిని వాళ్ళు వినాలి, అంతే. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. దేనివల్ల కలుగుతుంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. నాకే దర్శనం రాలే, నాకెప్పుడు యేసుప్రభు కనిపించలే. నా చెల్లెలు చెప్పింది నాకు యేసుప్రభు గురించి. ఆ మాటలో సత్యం నాకు బోధపడింది. నిజమే కదా, నేను అబద్ధంలో ఉన్నా, నేను పాపంలో ఉన్నా, నా చెల్లెలు చెప్తున్నటువంటి వాక్యం సత్యం నా మనస్సాక్షికి అర్థమవుతూ ఉంది. నమ్మాను యేసు ప్రభునే. లేదు నాకు యేసు ప్రభు ప్రత్యక్షమైతే నేను నమ్ముతాను అంటే చచ్చిన తర్వాత ప్రత్యక్షమవుతాను నరకంలో ఉన్నప్పుడు. ఏం ఉపయోగం? అబ్రహాము చెప్పాడు ధనవంతుడితో, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు భూమి మీద, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ఈరోజు చెప్పబడినటువంటి, వ్రాయబడినటువంటి ఈ లేఖనాన్ని ఎంతమంది చదివి దేవుని అర్థం చేసుకుంటున్నారు? అలా అర్థం చేసుకోవటంలే. కళలు కావాలి, దర్శనాలు కావాలి, అనుభవాలు కావాలి, భాషలు కావాలి. వాడు మాట్లాడుతున్న భాష నిజంగా దేవదూతల భాష, పరలోక భాష, అన్య భాష ఎలా తెలుసు నీకు? అసలు ఏం పట్టించుకోం, ఆరా తీయం. అది భాష అంతే, మేము వినేస్తాం అంతే. అది చర్చ్, మేము నమ్మేస్తాం. ఆయన పాస్టర్, మేము నమ్మేస్తాం. అబద్ధం చెప్పాడని మీడియా అంతా ఏకరువు పెడుతున్నా సార్, మేము నమ్మమండి.
ప్రవచనాలు నిరర్ధకమవుతాయంట కొన్నిసార్లు. ప్రవచనం నిరర్ధకం అంటే చెప్పబడిన ప్రవచనం నిరర్ధకం కాదు, జరగకుండా పోవడం కాదు. ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. ఒక్కసారి మన చేతిలోని సర్వసత్యం వచ్చిన తర్వాత ఇక ప్రవచనం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇందులో లేకుండా నీకు ఏదైనా ప్రవచనం వచ్చిందనుకో, దేవుడు అన్యాయస్తుడు కదా. ఇందులో లేకుండా ఇప్పుడు నీకు ఏదైనా కొత్త ప్రవచనం వస్తే సార్వత్రికంగా అందరికి ఉపయోగపడేది, దేవుడు అన్యాయస్తుడు కదా. ఇది లేకముందు, సంపూర్తి కాకముందు ప్రవచనాలు అవసరమయ్యాయి. ఇది సంపూర్తి అయిన తర్వాత దీనికి మించినటువంటి ప్రవచనం వస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఇందులో ఒకటి చేర్చకండి, ఒకటి తీసివేయకండి అంటే సంపూర్తి అయిపోయింది అని అర్థం. ప్రవచనములైనను నిరర్ధకములగునని బైబిల్లో ఉంది కదా అంటున్నాడు జాన్ బాబు. చిన్నపిల్లోడు మరి పెద్దోడు ఏం అర్థం కాదు, కానీ ప్రవచనం నిరర్ధకం అంటే చెప్పబడిన ప్రవచనం నిరర్ధకం అని కాదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది, నా నోటు నుండి వెలువడిన మాట అది సఫలమయ్యే తీరుతుంది, కార్యం నెరవేర్చి తీరుతుంది అని బైబిల్ చెప్పింది. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ప్రవచనం నిరర్ధకం అంటే ప్రవచనం జరగకుండా పోతుందని. సారీ, అది కాదు దాని అర్థం. ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు అని. ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అంతా లిఖితమైంది. దీన్ని చదివితే అర్థమవుతుంది. గొర్రెల కాపరులకి దేవదూతలు ప్రత్యక్షమై ఆ దర్శనాన్ని చూపించి ఈ మీరు విన్నటువంటి చూసినటువంటి దీనిని చెప్పండి అక్కడ వెళ్ళి వాళ్ళు చెప్పారు. చెబితే అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోయి ఉండొచ్చు. కానీ అందరికీ దర్శనం అనుగ్రహించబడదు. ధనవంతుడితో అబ్రహాం చెప్పాడు, భూమి మీద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. పౌలు అంటాడు, కాగా వినుట వలన విశ్వాసం వస్తుంది. చూస్తే కాదు, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ వినుట క్రీస్తును గురించిన మాట వల్ల జరుగుతుంది అని. సరే, గొర్రెల కాపురులు వచ్చారు. అక్కడికి రాగానే మనం క్రిస్టియన్ పెయింటింగ్స్ చూస్తే యేసు ప్రభువును గురించినటువంటి బొమ్మలు ఉంటాయి, అవి చూసామనుకో. లేదా మీరు ఆర్సిఎం చర్చిలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. ఈ క్రిస్మస్ సీజన్లో ఒక చిన్న పశువుల పాక వేస్తారు. ఆ పశువుల పాకలో ఏం చేస్తారు అంటే యోసేపు బొమ్మ, మరియమ్మ బొమ్మ, ఒక చిన్న తొట్టి, అందులో యేసు ప్రభు పెడతారా. పెట్టిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు తల దగ్గర ఒక చిన్న జీరో బల్బు పెడతారు వెనకాల. అంటే ఆయన తల చుట్టూ వెలుగు ప్రకాశించినట్టుగా. లేదా పెయింటింగ్ చూసామనుకో, ఆ పెయింటింగ్స్లో మరియమ్మ ఉంటుంది, యోసేపు ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు వెనకాల ఒక రౌండ్ గీసి ఆ రౌండ్లో నుంచి కాంతి కిరణాలు ఇలా వచ్చినట్టుగా పెయింట్ వేస్తారు. అంటే యేసు ప్రభు దైవత్వాన్ని గురించి చెబుతూ మన పెయింటింగ్లో అలా కిరణాలు వేసుకుంటున్నాం. లేదా మనం పెట్టుకున్నటువంటి బొమ్మల వెనకాల జీరో లైట్లు పెట్టి అక్కడి నుంచి వెలుగు వచ్చినట్టుగా పెట్టుకుంటున్నాం. కానీ నిజంగా గొర్రెల కాపులు అక్కడ వెళ్ళినప్పుడు యేసు ప్రభు తల దగ్గర ఏ కిరణాలు లేవు, ఏ కాంతి లేదు, సాధారణమైన పసికందుగా ఉన్నాడు ఆయన, అంతే. నేను ఎందుకు దీన్ని ఇంతలా చెప్తున్నాను అంటే, యేసు ప్రభు తన మొత్తం మహిమని విడిచిపెట్టి వచ్చాడు ఈ లోకానికి. ఎలా వచ్చాడు? మనకి మనసు ఒప్పుకోక జీరో బల్బులు వేసుకున్నాం తల దగ్గర. లేదు, ఆయన తల మీద కిరణాలు లేకపోతే ఎలా? ఆయన్ను ఆర్డినరీ అనుకుంటారు, మామూలు వ్యక్తి అనుకుంటారు. కాదు, జీరో బల్బ్ వేద్దాము అని వీళ్ళు, కాదు పెయింటింగ్లోనైనా అలా కిరణాలు వచ్చేటట్టుగా వేద్దాం, లేకపోతే ఆర్డినరీగా వేస్తే ఎలా అని పెయింటింగ్ వేసుకుంటున్నాం. కానీ ఒరిజినల్గా ఏ కిరణాలు లేవు ఆయన దగ్గర. సాధారణమైన ఒక చిన్న పసికందుగా, అంతకు మించి పశువుల తొట్టిలో పడుకునేంతగా ఆయన తగ్గించుకున్నాడు. మొత్తం మహిమను విడిచిపెట్టాడు. ఎందుకు అంటే, నీవు నేను పాపం చేసి మన మహిమను విడిచిపెట్టేసాము ఏదైనా తోటలో. ఆదాము ద్వారా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, స్త్రీ అని పురుషుడని, చిన్న పెద్ద, చదువుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయాం. మనం ఆదాము ద్వారా కోల్పోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిమ అనేది లేకుండా పాపాత్ములుగా ఇంకా కూరుకుపోతున్న ఈ ఊబిలో, ఈ పాప ప్రపంచంలోనికి ఆయన కూడా మహిమను వదిలిపెట్టి వచ్చాడు మన స్థాయిలోనికి, మన స్థానంలోనికి. యేసు ప్రభు ఎలా ఉన్నాడంట? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండు పెట్టారంట. పొత్తిగుడ్డల గురించి ఒక మాట బైబిల్లో చూపెడతాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము
మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని చదివి వినిపిస్తాను. దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు అని చెబుతున్నాడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో ఉండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడో, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకున్నాము. నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివే? దేవుడు అడుగుతున్న ప్రశ్న యోబుని, యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. భూమి అంటే అలా గాల్లో రాలే, దేవుడు చేశాడు భూమిని. కలుగును గాక భూమి వచ్చింది. ఆయన ప్రతి దాన్ని నిర్మించాడు. అందులో ఎవ్రీ డీటెయిల్డ్, ప్రతి చిన్న విషయం అన్నది దేవుడు నిర్మించింది. దేవుడు తన ప్రణాళిక చొప్పున చేసింది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. భూమికి ఇంత పరిమాణం ఉండాలని ఎవరు నియమించారో చెప్పు అంటున్నాడు. దాని మీద పరిమాణము కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని సృష్టి గురించి మాట్లాడుతూ, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు అని మాట్లాడుతూ, ఇప్పుడు 9వ వచనంలో నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా అని అడుగుతున్నాడు. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా? దేనికి? భూమి గురించి మాట్లాడుతున్నాడు. మేఘాన్ని ఎలా వేస్తాడంటే దేవుడు భూమికి వస్త్రముగాను, గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగాను భూమికి వేసినప్పుడు నువ్వు ఉన్నావా అక్కడ అంటే వేశాడా? వేశాడు. పొత్తిగుడ్డలు అంటే ఏంటో చెప్తాను వినండి. చిన్న బిడ్డ కింది వైపు మనం బట్టలు పరుస్తామా, వాటిని పొత్తిగుడ్డలు అంటారు. బిడ్డ ఉంటాడు, బిడ్డ కింద పొత్తిగుడ్డలు వేస్తాం, పైన వేస్తాం ఒక వస్త్రాన్ని మరలా కప్పుతాం కదా. ఇక్కడ బిడ్డ స్థానంలో ఎవరున్నారు? భూమి ఉంది. పైన వస్త్రం స్థానంలో ఏముందంట? మేఘాన్ని దానికి వస్త్రంగా కప్పినప్పుడు భూమికి నువ్వు ఉన్నావా? లేవే. భూమికి గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా యోబు? లేను ప్రభువా, నేనే ఇదంతా చేసింది. భూమికి గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా వేసింది నేనే, కింది వైపు వేసింది నేనే, భూమికి పైన వస్త్రంగా మేఘాలను కప్పింది నేనే. ఉన్నాయా పైన మేఘాలు? ఉన్నాయి. ఎవరు కప్పారు? దేవుడు. అంధకారం ఉందా? ఉంది. ఎవరు పొత్తిగుడ్డగా వేశారు భూమికి? నేనే అని అంటున్నాడు దేవుడు. భూమికి పొత్తిగుడ్డలుగా గాఢాంధకారాన్ని వేసిన దేవుడు అంత చిన్న పొత్తిగుడ్డల మీద చిన్న పసిగందుగా పడుకోవడానికి ఇష్టపడ్డాడు. మీకు అర్థమైందా? ఆ పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉన్నది చిన్న పసికందు కదా. ఆ చిన్న పసికందు శరీరాన్ని ధరించక ముందు సృష్టి ప్రారంభంలో భూమికి పొత్తిగుడ్డలు వేసినోడు ఆయన. ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు? మరియమ్మ చేతితో చుట్టబడిన చిన్న పొత్తిగుడ్డల మధ్యలో పసికందుగా ఉన్నాడు. తన మహిమను విడిచిపెట్టాడు. తన దైవత్వాన్ని పక్కన పెట్టి, తన ప్రభావాన్ని, గాంభీర్యాన్ని పక్కన పెట్టి మనలాంటి శరీరాన్ని ధరించుకొని చిన్న పసికందుగా ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళే ముందు శిష్యులందరినీ పిలిచి అందరిని వరుసగా నిలవబెట్టి ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు తీసుకొని ఒక తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొని ఒక్కో శిష్యుని దగ్గరికి వచ్చి పాదాలు కడిగి తువ్వాలతో తుడిచి, మరలా ఇంకో శిష్యుని దగ్గరికి వెళ్ళి పాదాలు కడిగి తువ్వాలతో తుడిచి, మరలా ఇంకో శిష్యుడి దగ్గరికి వెళ్ళి పాదాలు కడిగి తువ్వాలతో తుడిచి, శిష్యుల పాదాలు కడిగేంత దగ్గరకు వచ్చాడు ఆయన. అంత దాసుడుగా మారిపోయాడు ఆయన. భూమికి పొత్తిగుడ్డగా గాఢాంధకారాన్ని వేసిన ఆయన ఎక్కడ? శిష్యుల పాదాలు కడిగి తువ్వాలతో తుడిచే దగ్గరికి వచ్చిన ఈయన ఎక్కడ? ఎంత తగ్గింపు కదా. ఎవరో తగ్గించుకున్నాం. అలాంటి యేసు ప్రభు నమ్ముకొని మనం నమ్ముకున్నది తన దైవత్వాన్నే పక్కన పెట్టినటువంటి, తన మహిమను పక్కన పెట్టినటువంటి, తన గాంభీర్యాన్ని, తన హోదాని, తన స్థాయిని పక్కన పెట్టినటువంటి ఆయన నమ్ముకొని ఈరోజు చర్చిల్లో పదవుల కోసం కొట్టుకున్న వాళ్ళు ఎంతమందో, కొట్టుకుంటున్న వాళ్ళు ఎంతమందో. నాకు చైర్మన్ పదవి కావాలి, నాకు ట్రెజరీ పదవి కావాలి, నాకు ప్రెసిడెంట్ పదవి కావాలి, నాకు పలానా పదవి కావాలి, నాకు పలానా పదవి కావాలని కొట్టుకుంటున్నటువంటి చర్చిలు ఎన్నెన్నో ప్రపంచవ్యాప్తంగా. ఎందుకో తెలుసా? చర్చిలో వచ్చే ఆదాయాన్ని దండుకోవడానికి,
రాజకీయ నాయకులు ఎలాగైతే నన్ను గెలిపించండి నీ ఓటుకి ఇంత అని డబ్బులు పంచుతారో, అలా చర్చిలో జరిగేటువంటి ఆ పోటీలు ఉంటాయి. ట్రెజరీ పోస్ట్ అని, ప్రెసిడెంట్ పోస్ట్ అని, చైర్మన్ పోస్ట్ అని ఉంటాయి కదా, వీటి కోసమని డబ్బులు పంచి ఓట్లు వేయించుకునేటువంటి చర్చిలో అలా ఒక్కొక్క వ్యక్తి ఆ సంఘ సభ్యుడి దగ్గరికి వెళ్ళి టీవీలు గురించి వేలకు వేల డబ్బులు ఇచ్చి ఆ ఓట్లు కొనుక్కొని ట్రెజరీ అవుతారు, ఆ ఓట్లు కొనుక్కొని చైర్మన్ అవుతారు ఆ చర్చికి. ఎందుకని? డబ్బులు పంచి మరి పదవిని సొంతం చేస్తున్నామంటే వీళ్ళని పరిపాలిద్దామని కాదు, వీళ్ళు వేసే కానుకంతా తిందామని. ఎందుకంటే పెద్ద చర్చిలకు పెద్దోళ్ళు పోతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పోతారు, లక్షల రూపాయలు వేస్తారు, కోట్ల రూపాయలు వేస్తారు, వేసి వెళ్ళిపోతారు తప్ప ఆ వేసింది ఏం చేయబడుతుందని వాళ్ళు ఆలోచించరు. అలా వచ్చిన దాన్ని వీళ్ళు తినడానికని డబ్బులు పంచి ఓట్లు కొనుక్కొని అలా పదవులను అనుభవిస్తున్నారు. కానీ యేసు ప్రభు అంత మహిమని, అంత వైభవాన్ని పక్కన పెట్టి ఈ భూమికి గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా వేసిన ఆయన చిన్న పసిగందగా పొత్తిగుడ్డలో ఒదిగిపోయాడు. ఆయన పేరు పెట్టుకుని మనం పదవుల కోసం ప్రాకులాడుతున్నాం. యేసుప్రభు నమ్మలేదు కదా, మనం నమ్మలే. యేసుప్రభు అంటాడు, లోకంలో ఎవరైతే గొప్పవాడో వాడు అందరినీ పరిపాలిస్తాడు, కానీ నా దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే అందరి పాదాలు కడిగేవాడు అందరికంటే గొప్పవాడు అన్నాడు యేసుప్రభు. అర్థం కాదు ఆయన ఏం చెప్పాడు మనకి. అందరి పాదాలు కడిగే సాధారణమైన స్థాయిలో ఉంటే వాడు గొప్పోడు నా రాజ్యంలో, కానీ లోకంలో అయితే అందరిని పరిపాలించాడు గొప్పోడు అంటే మరలా చర్చిలో కూడా అందరిని పరిపాలించేవాడే గొప్పోడు అనుకుంటున్నారు. యేసుప్రభు చెప్పిన మాట అర్థం కాలే, యేసుప్రభు శిష్యుల పాదాలు కడిగిన విధానం అర్థం కాలే. భూమికి గాఢంధకారాన్ని పొత్తిగుడ్డగా చుట్టి ఆయన మానవ పొత్తిగుడ్డలో ఒదిగిపోయాడు కదా చిన్న పసిగందుగా, ఇది అర్థం కాలే. యేసుప్రభు తన మహిమని ఎంతగా విడిచిపెట్టాడు, ఎంతగా తగ్గించుకున్నాడో ఎప్పటికీ క్రైస్తవానికి అర్థం కాకపోతే బయట ప్రపంచానికి ఏం చెప్తాం మనం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు యేసుప్రభు మహిమ ఏంటి, ఆయన ఆ మహిమను ఎలా వదిలిపెట్టాడని చెప్తున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే తనకై తాను మొత్తం వదిలిపెట్టేస్తున్నాడు ఆయన, మనుషుల పోలికగా పుట్టి. ఇంకా ఆగలేదు చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడే విషయంలో మనుషులుగా కనబడ్డాడు, కానీ ఆయన మనిషి కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా. మరణాలు అన్నింటిలోకెల్లా నీచాతి నీచమైన మరణం ఏంటంటే శిలువ మరణం. నీచాతి నీచం. ఎవరికి శిలువ మరణం విధిస్తారు అంటే దేశద్రోహులకు విధించేటువంటి మరణశిక్ష శిలువ మరణ శిక్ష. అలాంటి శిలువ మరణ శిక్షను ఆయన పొందాడు. పుట్టుక విషయంలో అయితే ఎవరు కూడా పశువుల పాకలో పుట్టాలని కోరుకోరు, కానీ ఆయన పశువుల పాకలో పుట్టాడు, అంతగా తగ్గించుకున్నాడు. పశువుల పాకలో పరుండు పెట్టబడ్డాడు, అంతగా తగ్గించుకున్నాడు. ఇక మరణ విషయానికి వస్తే దేశద్రోహులు పొందేటువంటి అలాంటి మరణ శిక్షకు ఆయన అప్పగించుకున్నాడు. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకుంటున్నాడు. గొర్రెల కాపురులు చూసిన దర్శనం ఏంటి, వాళ్ళు బెత్లెహేముకు వచ్చి యేసు ప్రభుని చూస్తే ఆ దర్శనానికి ఈయనకి ఏం పొసగటం లేదే. ఈరోజు ఎవరిని తగ్గించుకుంటున్నావు దేవుడి కోసం? ఏ విషయంలో దేవుని కోసం తగ్గించుకుంటున్నావు? యేసు ప్రభుని మహిమను వదిలిపెడితే మనం ఏం వదిలిపెట్టాము? ఏ పాపాన్ని వదిలిపెట్టాము? ఏ దుర్మార్గాన్ని వదిలిపెట్టాము? ఏ అలవాటును వదిలిపెట్టాము? ఏమీ వదిలిపెట్టలేదు కదా. కానీ మనమంతా క్రైస్తవులమని ఈ డిసెంబర్ 25 పండగ చేయడానికి సిద్ధపడుతున్నాం, పండగకి ప్రిపేర్ అయిపోతున్నాం కదా. ఏం వదిలిపెట్టామని మనం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఏ దినమందంట? ప్రభు దినం, ది లార్డ్స్ డే. ఏంటంట? ది లార్డ్స్ డే, ప్రభు దినం. మనకు సండే తెలుసు, మండే తెలుసు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే తెలుసు. లార్డ్స్ డే అంటే ఆదివారం తెలుసు మనకి, సోమవారం తెలుసు, ఇలా శనివారం దాకా అన్ని వారాలు తెలుసు. కానీ ప్రభు దినం ఏంటి?
వారంలో ఎక్కడుంది అది అనంటే యేసు ప్రభు మృతుల్లోంచి తిరిగి లేచినటువంటి రోజున ఏమంటారు? ప్రభు దినం అంటారు. దాన్నే మనం ఇంగ్లీష్లో సండే అంటాం, తెలుగులో ఆదివారం అంటాం. ఆదివారాన్ని ఏమని పిలుస్తున్నాడు యోహాన్ గారు? ప్రభు దినం. ఈరోజు ఏ రోజు అంట? ప్రభువు రోజు. ప్రభువు రోజు. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ ఉండాలా? పొలంలోనా, టీవీ ఎదురుగానా, సినిమా థియేటర్లోనా, ఆఫీసుల్లోనా, ఎక్కడ ఉండాలి? ఈ రోజునే ఏమంటున్నాడు ఆయన? ఆదివారం అనటంలే, ప్రభు దినం అంటున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, మనమంటే ఆత్మవశులం కాబట్టి దర్శనాలు ఏమి చూడటం లేదు, కానీ కనీసం ఆయన ఏం మాట్లాడాడో వినడానికైనా రావాలి కదా ప్రభు దినం. రామ్ మనమే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నాను నేను. ఈ ఆదివారం ఏదైనా కొంచెం లాభం వచ్చే పని పడింది అనుకో, అక్కడ ఉంటాం. ఏ పని లేకపోతేనే ఇక్కడ ఉంటాం. మనం ఏమనుకుంటాం? మరలా క్రైస్తవం అనుకుంటాం. నా సొంత మాటగా చెప్పటం వల్ల మీరు వచ్చినా నాకు ఉపయోగం లేదు, రాకపోయినా నాకు ఉపయోగం లేదు. ఆ కెమెరా ఒకటి ఉంటే ప్రపంచంతో మాట్లాడతాను నేను. ప్రపంచవ్యాప్తంగా ప్రభు దినమని ఆదివారానికి యోహాన్ గారు పేరు పెడితే ఎక్కడున్నారు క్రైస్తవులు? ఏం పని చేస్తున్నారు? ఎన్ని పనుల్లో నిమగ్నం అయిపోయారు? ప్రభు దినం ముందు ఆత్మవశుడై ఉండగా అంటే ఎన్ని పనులు ఉన్నా సరే ప్రభు దినాన్న ప్రభువుకి మనం కనిపించి ఆయన ఏం చెప్తున్నాడో వినాలి కదా. ఆయన మాటలతో మనల్ని మనం నింపుకోవాలి కదా, రీఛార్జ్ అవ్వాలి కదా. మిగిలినటువంటి 6 రోజులు సమాజంలో ఎలా బ్రతకాలో రీఛార్జ్ అవ్వాలి కదా. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? 10 నిమిషాలు ఆలస్యమైతే 20 సార్లు వాచ్ చూసుకుంటాం, ఇంకా వదలలేదేంటని. మనమంతా క్రైస్తవులు ఎలా అవుతాం అన్నది నా ప్రశ్న. ప్రభు దినం ఆ రోజుకి ఆదివారం అని కాకుండా ప్రభు దినం అని పేరు పెట్టాడు యోహాన్ గారు. సరే, తర్వాత చదువుదాం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వెంటనే. వెనకాల నుంచి ఎవరో మాట్లాడుతున్న బోరధ్వని వంటి గంభీరమైన స్వరంతో మాట్లాడితే ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరిగి వెనకాల తిరిగాడు. ఇలా ఎవరు మాట్లాడుతున్నారని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. మొత్తం ఆయన వర్ణనంతా చదువుతుంటే మీకు అర్థం కాలేదు కదా. అర్థమయ్యే ఒకే ఒక మాట ఏంటంటే, ఎప్పుడైతే యోహాను గారు చూశారో చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చచ్చిన వాని వలె అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమాత్రం నాలో బలం లేదు, మొత్తం బలమంతా పోయింది. ఆయన చూడగానే నాలో శక్తి అంతా పోయి చచ్చిపోయిన వాళ్ళగా అలా పడిపోయాను ఆయన పాదాల దగ్గర. ఎవరిని చూసి? యేసు ప్రభువుని చూసి. అదేంటి 3.5 సంవత్సరం ఆయనతో పాటు తిరిగావు కదా అంటే, 3.5 సంవత్సరం ఆయనతో పాటు తిరిగానే, ఆయన్ని కాదు నేను చూసింది. 3.5 సంవత్సరం ఆయనతో తిరుగుతూ ఉన్నప్పుడు నాలాంటి మనిషిగా ఆయన ఉన్నాడు కాబట్టి నాకేం అనిపించలే. కానీ ఆయనతో పాటు తిరిగానే, ఆయన ఒరిజినల్ రూపాన్ని చూసినప్పుడు, నిజమైన రూపాన్ని చూసినప్పుడు నాలో ఉన్న శక్తి అమాంతం పోయి చచ్చిన వాడిలాగా అలా పడిపోయాను ఆయన కాళ్ళ దగ్గర. అది యేసుప్రభు నిజమైన స్వరూపం అని చెప్తున్నాడు యోహాను గారు ప్రకటన గ్రంథం ప్రారంభంలో. ఆ యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాను అని. మనం నమ్ముకున్న యేసుప్రభు తన మహిమను విడిచిపెట్టి చిన్న పసికందుగా చరిత్రలో మనకు కనిపించాడే కానీ నిజంగా ఆయన చూస్తే చచ్చిన వారిలాగా అలా పడిపోతాం ఆయన దగ్గర. ఇంతకీ యోహాను ఎక్కడున్నాడు? ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్న ఆయనే చచ్చిన వాడిలాగా పడిపోతే, సాధారణమైన వ్యక్తి చూస్తే ఆత్మవశుడిగా ఉన్న ఆయనే యేసుప్రభు నిజమైన రూపాన్ని చూస్తే చచ్చిన వాడిలాగా పడిపోతే,
మరి మామూలు వ్యక్తులుగా పాపాలు పెట్టుకొని చూస్తే ఆయన్ని ఏంటి పరిస్థితి? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండ సందుల్లోనూ దాక్కొని, ఎక్కడ దాక్కున్నారంట? కొండల్లోనూ బండ సందుల్లోనూ దాక్కున్నారంట. ఎవరు దాక్కున్నారంట? భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనూ బండ సందులోను దాక్కొని, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దర్శనంలో యోహాన్ గారు చూస్తున్నారు. భూరాజులు, అధిపతులు, చక్రవర్తులు, ఘనులు, గొప్పవాళ్ళు, ప్రతి వ్యక్తి అంట. ఏ వ్యక్తులు వీళ్ళు? యేసు ప్రభువును భూమి మీద నమ్మనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు గురించి చెబుతూ ఉంటే మాకు చెప్పొద్దు ఆయన గురించి, మత ప్రచారం చేస్తున్నారేంటి అన్నటువంటి ప్రతి మూర్ఖుడు, అందులో రాజు ఉన్నాడు, అందులో దాసుడు ఉన్నాడు, అందులో స్వతంత్రుడు ఉన్నాడు. ఇప్పుడు స్వార్థ ప్రకటిస్తే ఏమంటున్నారు? మత ప్రచారం మాకు చేయకండి. ఏది మత ప్రచారం? నువ్వు పాపం చేస్తున్నావు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే నీ పాపాలు క్షమిస్తాడు అన్నది ఇది మత ప్రచారమా? చావకు ముందే నువ్వు పాపం చేస్తున్నావు, చస్తే నరకానికి వెళ్తావురా, యేసు ప్రభు నమ్ముకో, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు అంటే ఇది మత ప్రచారం అంట. నువ్వు పాపం చేసినది వాస్తవం అయితే, ఆ పాపానికి శిక్ష వాస్తవం అయితే, ఆ శిక్ష యేసు ప్రభు అనుభవించాడు సిలువలో, ఆయన నమ్మితే క్షమిస్తాడు ఇక్కడే అని చెబితే ఇందులో మత ప్రచారం ఏముంది? మీరు యేసు ప్రభువుని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు సొంత రక్షకుడు అంగీకరించి చనిపోతే నాకేంటి వచ్చిన ఉపయోగం? ఇది మత ప్రచారం ఎందుకు అవుతుంది? నిన్ను ప్రేమించి నా సమయాన్ని కల్పించుకొని నీ దగ్గరకు వచ్చి నువ్వు పాపం చేస్తున్నావు, చనిపోతే నరకానికి వెళ్తావు. నువ్వు తాగినప్పుడు నీ అవయవాలు పోయాయా లేదా? పోయాయి. మరి ఇక్కడే అవయవాలు పోతాయా? రేపు చచ్చిన తర్వాత నరకానికి కూడా పోతావా? నరకానికి కూడా పోతావు. ముందే చెప్పాను కదా, మత ప్రచారం కాదు ఇది, నిజమిది, నీకు ఎదురయ్యే భవిష్యత్తు ఇది. ఇలా భవిష్యత్తు చెప్తూ ఉంటే మత ప్రచారం అంట, చేయకూడదంట అని ఎవరైతే కసురుకున్నారో, ఎవరైతే కొట్టారో ఈ మూర్ఖులంతా రేపు ఏం జరుగుతుందని భవిష్యత్తు చెప్తున్నా అంటే యోహాన్ గారు భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండ సందులను దాక్కుని, ఆ రోజు దాక్కుని, బండల్లారా, గుహల్లారా, కొండల్లారా మమ్మల్ని మరుగు చేయండి, పర్వతాల్లారా మమ్మల్ని దాచిపెట్టండి. ఎక్కడి నుంచి అంటే గొర్రె పిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడనని పర్వతాలతోనూ, కొండలతోనూ, బండలతోనూ, గుహలతోనూ దాచిపెట్టుకుంటారంట. సెలువు మీద ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా సెలువు మీద ప్రాణం పెట్టాడు అని చిన్నగా చూస్తారేమో, కాదు. ఆ వధించబడిన గొర్రె పిల్లకు ఎంత ప్రేమ ఉందో అంతే ఉగ్రతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించమని కొండలతో మొరపెట్టుకున్న రోజు వస్తుందని యోహాన్ గారు యేసు ప్రభువుని చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో వధించబడినట్లుండిన గొర్రె పిల్లని యేసు ప్రభు పరిచయం చేశాడా. 6వ అధ్యాయం చివరిలో ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే పర్వతాల దగ్గర మొర్ర పెట్టుకోవాలి, మమ్మల్ని దాచిపెట్టండి. కానీ పర్వతాలు కూడా ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించలేవని యేసు ప్రభు ఒరిజినల్ నిజమైన రూపాన్ని చూపెడుతున్నాడు. నేను ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, ఆ పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఆ పశువుల తొట్టులో పరుండు పెట్టబడినటువంటి ఆ చిన్న పసికందు నిజమైన రూపం అది కాదు. మన మధ్య నివసించడానికి శరీరాన్ని తొడుక్కున్నాడే తప్ప నిజమైన రూపం అది కాదు. ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించేవాడు ఎవడు లేడు. ఆయన ప్రభావం నుంచి మనం తప్పించుకోవడానికి మనకు వేరే మార్గం లేదు. ఆయన చూడగానే ఆయనతో పాటు తిరిగిన యోహాను, ఆయన ప్రియ శిష్యుడైన యోహాను, ఆత్మవశుడై ఉన్న యోహానే చచ్చిన వాళ్ళలాగా పడిపోయాడు. అది నిజమైన యేసు ప్రభు రూపం. కానీ మనకు ఆయన రూపాన్ని దాచిపెట్టి, ఆయన మహిమను దాచిపెట్టి శరీరధారిగా చిన్న పసిగందుగా చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం మన మధ్యకు వచ్చాడు ఆయన. ఇది గొర్రెల కాపురులు అర్థం చేసుకోగలరు. కారణం ఏంటంటే దేవదూతలు చెప్పారు కాబట్టి. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. నీకు నాకు అర్థమైతే మనం ధన్యులమే. మనం రేపు వెళ్ళబోయేది ఎవరి దగ్గరికి అంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి. చిన్న పసిగందుగా ఉన్నాడే ఆయన దగ్గరికి కాదు మనం వెళ్తూ ఉన్నది. ఆ పసిగందుగా ఉన్న యేసు ప్రభు ఎదిగి శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం కార్చాడు మనల్ని పవిత్రీకరించడానికి.
ఇప్పటికీ ఆయన ఎవరో గుర్తెరగకుండా ఇంకా పాపాలు చేస్తూ బ్రతికితే ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు? ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అందులో ప్రేమ ఉంది. ప్రాణం పెట్టేంత ప్రేమ ఉంది, సిలువలో ప్రాణం పెట్టేంత ప్రేమ ఉంది. తన మహిమను వదిలిపెట్టి మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ చూసాం మనం సిలువలో. ఆ ప్రేమను వెక్కిరిస్తే ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుండి మనల్ని ఏ పర్వతం దాచిపెట్టలేదు, ఏ బండ సందులో నిలవబడలేం. ఇది దేనికి పోలిక అంటే, పాత నిబంధనలో దేవుడు మోషేకి ప్రత్యక్షమైతే బండ సందులో దాచిపెట్టాడు. ఆయన మహిమ మోషేను చంపకుండా బండ సందులో దాచిపెడితే ఆ బండ సందులోంచి వెళ్ళి అటువైపు వెలుగు పడితే ఆ నేల మీద పడి ఆ వెలుగు ప్రకాశిస్తుంటే దాన్ని చూశాడు మోషే. కానీ గొర్రెపిల్ల ఉగ్రత నుండి ఏ బండ సందు దాచిపెట్టలేదు, ఏ పర్వతం దాచిపెట్టలేదు. అంత ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దాన్ని అంతటిని దాచిపెట్టుకొని శరీరం ధరించి చిన్న పసికందుగా చరిత్రలో మనకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. యేసు ప్రభు నిజమైన రూపాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం మారుతుంది, మన పద్ధతి, మన ప్రవర్తన మారుతుంది. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, అంత పరలోక అధిపతి చిన్న పసికందుగా చరిత్రలోకి వచ్చాడు. కారణం ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి ఆ దేవాదేవుడు తన మహిమను పక్కన పెట్టి మహిమను కోల్పోయి పాపాత్ములుగా బ్రతుకుతున్న మన కోసం ప్రాణం పెట్టి మనల్ని తన మహిమలోకి తీసుకోవడానికి తన మహిమను పక్కన పెట్టాడు ఆయన. మరొకసారి చెప్తున్నాను చివరిగా, ఏ భేదము లేదు, అందరం పాపము చేసి మన మహిమను, దేవుడిచ్చే మహిమను కోల్పోతే మరలా మనల్ని తన మహిమలోకి తీసుకోవడానికి దేవాది దేవుడు తన మహిమను విడిచిపెట్టి చిన్న పసికందుగా పశువుల తొట్లో పడుకున్నాడు. ఇప్పటికీ పశువులుగా ప్రవర్తిస్తే ఇక ఒప్పుకోడు ఆయన. పశువుల తొట్లో పడుకున్నాడు, పశువు లాంటి మనల్ని మార్చడానికి. తాను బలి పశువు అయ్యాడు సిలువ మీద. ఇప్పటికీ ఆయన రక్తంలో కడగబడి మరలా పశువులాగా ప్రవర్తిస్తే ఈసారి గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. ఇది అర్థం చేసుకోగలిగితే మన జీవితం ధన్యం. ఇంకా అర్థం చేసుకోకుండా పశువులాగా ప్రవర్తిస్తే రేపు నీవు నేను ఎదుర్కొనబోయేటువంటి ఆ ఉగ్రత భరించలేనిది, తాళలేనిది. మన శక్తి సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు, మనం ఏ పాటి వారు. కాబట్టి ఉన్న పరంగా ఇప్పుడే మన పాపాలు ఒప్పుకుందాం. ప్రభువా, నా కోసం మీరు మహిమను విడిచిపెట్టారు నాయనా, నా కోసం దేవుని గొర్రెపిల్లగా బలిపశువుగా ఈ లోకానికి వచ్చారు, నా కోసం ఆ సిలువను ఎక్కారు. నా తండ్రి, నన్ను క్షమించండి, మీ ప్రాణత్యాగాన్ని గుర్తించడానికి సహాయించండి, మీ ప్రభావాన్ని గుర్తించి బ్రతకడానికి సహాయించండి. నా తండ్రి, ఆ రోజు గనులు, సహస్రాధిపతులు, గొప్పవాళ్ళు, ధనికులు, పేదవాళ్ళు అందరూ కలిసి ప్రపంచమంతా గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించుకొని కొండలతోనూ గుహలతోనూ మొర్ర పెట్టుకునే స్థితి నాకు లేకుండా సహాయించండి. మీ ఉగ్రతకు లోను కాకుండా సహాయించండి. నా కోసం పసికందుగా తయారయ్యారు, నా కోసం పొత్తిగుడ్డలో చుట్టబడ్డారు, నా కోసం మీ మహిమను వదులుకున్నారు. నాయనా, మిమ్మల్ని గౌరవించడానికి, మీ ప్రాణత్యాగాన్ని గౌరవించడానికి, మీ పుట్టుకను గౌరవించడానికి నాకు సహాయం చేయమని, ప్రతి విషయంలో పాపం లేకుండా పరిశుద్ధుడిగా బ్రతకడానికి మీరు నాకు అనుగ్రహించే ఆ మహిమను పొందుకునేటట్టుగా ఈ లోకంలో బ్రతికేందుకు నాకు సహాయం చేయని విజ్ఞాపం చేస్తూ, నా కొరకు ఇంత మహిమను వదిలిపెట్టిన మిమ్మల్ని ఏమని కొనియాడినా తక్కువే ఒప్పుకుంటున్న నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచి, ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి అని మరొకసారి మన పాపాలను ఒప్పుకుంటే ప్రభువు మన పాపాలను క్షమించి తన ఉగ్రత నుంచి కాచే దేవుడై ఉన్నాడు, మన పాపాలను క్షమిస్తాడు.